హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆల్రెడీ నేను ఒక 2 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను ఆసనాల పరంగా. దాని యొక్క ఫుల్ వీడియో అనేది నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఈ ఫుల్ వీడియో కూడా పూర్తిగా చూడండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి. ఎందుకంటే ఈ 2 ఆసనాలు మనకి మన బాడీ పరంగా, కాళ్ళ పరంగా ఇవి చాలా అవసరం అన్నమాట. ఓకే, ఇవి అసలు ఇప్పుడు ఇంతకుముందు చాలామంది చేసి ఉండొచ్చు, వాళ్ళందరికీ మంచి అనుభవం ఉంటుంది అన్నమాట. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. ఈ ఆసనాల ద్వారా నేను చిన్నప్పుడు నాకు ఎక్కువగా ఏంటంటే మా వాళ్ళు చేపించేవారు అనమాట, స్కూల్స్లోను వాటిలో. కాబట్టి దీనివల్ల ఏంటంటే నాకు ఈ గజ్జల ఏరియా నుంచి తొడ భాగము, పిక్కల జాయింట్లోను మంచిగా స్ట్రాంగ్, మంచి బలం, కాలు మొత్తం మంచిగా బలపడింది అనమాట. ఈ జాయింట్స్ ఏరియా, ఇప్పుడు పిక్కల భాగం ఉందనుకోండి, మీరు కావాలంటే నా వీడియో చూడండి, నేను ఎంత ఈజీగా చేస్తూ ఉంటాను. మీకు ఆల్రెడీ నా ఇంకొక వీడియో కూడా దాంట్లోనే ఇంకొక ఆసనం కూడా ఉంది, రెండో ఆసనం. అది వచ్చేసి బద్ధకోణాసనం. ఆ బద్ధకోణాసనం నేను ఎట్లా చేస్తున్నానో చూడండి. నేను అట్లా చేయటం అంటే ఎట్లా చేయగలుగుతున్నానంటే, ఇదంతా నేను ఆల్రెడీ ముందు చేసి ఉన్నాం కాబట్టి, అది అలవాటై ఉంది కాబట్టి ఈ ఏరియా మొత్తం ఏంటంటే నాకు కొంచెం సాగే గుణం అనేది, ఈ గజ్జల ఏరియా మొత్తం ఏంటంటే మనకి ఈ సాగే గుణం అనేది ఏర్పడింది అక్కడ. దానివల్ల ఏంటంటే నేను ఏదైనా ఇప్పుడు లెగ్ రేజింగ్ ఎక్సర్సైజ్ కావచ్చు, ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలన్నా కూడా కొంతవరకు నాకు కొన్ని ఎక్సర్సైజెస్ దగ్గర నాకు ఏంటంటే ఇది సపోర్ట్ ఇస్తుంది. ఓకే, ఈ ఏరియాలో పట్టేయకుండా నాకు ఏంటంటే ఎలాగో కొంచెం సాగుతుంది కాబట్టి సపోర్ట్ అనేది ఉంటుంది, ఎఫర్ట్ అనేది ఎక్కువ పడదు. ఒకవేళ పడినా కూడా ఒక 2-3 రోజులు కొంచెం లైట్గా పట్టుడున్నా, తర్వాత మళ్ళీ ఒకసారి మనం మామూలుగా కాళ్ళు విదిలించుకొని చేసామనుకోండి, సెట్ అయిపోద్ది. పెద్ద ఎక్కువ ఉండదు. కొంచెం కొత్తగా చేసే వాళ్ళకి ఏంటంటే ఒక 2-3 రోజులు కొంచెం ఇది పెయిన్ అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ 2 ఎక్సర్సైజెస్ సేమ్ మెథడ్, ఒకటే దాని మీదే వర్క్ అవుతుంది. ఏంటంటే ఈ గజ్జల్లో కొవ్వుతనం ఏమైనా ఉంటే ఆ కొవ్వుతనం కరిగించడానికి, ఇక్కడ ఉన్నటువంటి మజిల్ని లూజ్ చేయడానికి, కింద కాళ్ళ భాగంలో బలాన్ని పెంచడానికి, ఇలా మనకేంటంటే ఈ 2 ఆసనాల యొక్క ఉపయోగాలు ఒకటే, సేమ్. కాబట్టి మీరు కూడా ఏంటంటే అలవాటు లేని వాళ్ళైతే అలవాటు చేసుకోండి. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో కూడా చేపిస్తే రేపు అట్లా ఏంటంటే ఈ ఏరియాలో ఇప్పుడు చాలామందికి ఏంటంటే తుంటి దగ్గర నొప్పులు కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవి చేసుకుంటే ఈ తుంటి దగ్గర నొప్పి, స్పైనల్ కూడా మంచి స్ట్రాంగ్గా ఉంటుంది, ఈ గజ్జల భాగం మొత్తం లూజ్ అవుతుంది, తొడ భాగం మంచిగా ఎలాంటి గిమ్మిళ్ళు ఏం లేకుండా తొడ భాగం మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది, పిక్కల భాగం స్ట్రాంగ్గా ఉంటుంది. టోటల్గా ఏంటంటే మనకి సర్క్యులేషన్ పరంగా లెగ్ సర్క్యులేషన్ పరంగా మీరు టోటల్గా సెట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ 2 ఆసనాలు చూడండి, ఇంట్లో డైలీ చేసుకోండి. ఓకే, ఇదన్నమాట నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. ఇది మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఇంకేమైనా ఆసనాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఆ ఆసనం పర్సనల్గా అది మీకు ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి, ఆ ఆసనం వేసి దాన్ని మళ్ళీ నేను వివరంగా మీకు చెప్పడానికి, దానివల్ల ఉపయోగం ఏంటి అనేది మీకు వివరంగా చెప్పడానికి నేను చూస్తాను. ఓకే, మీకు ఏదైనా ఆసనం గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే నాకు ఒకవేళ నా బాడీకి అది నేను వేయగలిగితే వేసి మీకు వీడియో రూపంలో చూపిస్తా, లేదా ఆసనం యొక్క ఉపయోగం ఏమైనా ఉంటే ఆ ఉపయోగమైనా నేను మీకు క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ వచ్చేసి కే నవీన్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ యొక్క బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా కూడా మీకు దాని యొక్క నోటిఫికేషను మీకు ముందు